హాయ్ గైస్, వెల్కమ్ టు వైసీసీ యోజిత్ క్రిక్ చాట్. నేను మీ సాయి. అండ్ మ్యాచ్ నెంబర్ 37 ఒకసారి ప్రివ్యూ చూద్దాం. ఇది సండే 7:30 స్టార్ట్ అండ్ ఇట్ ఈస్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఇన్ ములన్పూర్. రెండు టీమ్స్ గురించి చెప్పాలంటే రెండు టీమ్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. బోత్ ద టీమ్స్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద బ్యాటింగ్. మెయిన్లీ బ్యాటింగ్లో రెండు టీమ్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్. బౌలింగ్లో సంబట్ పంజాబ్ ఈజ్ బెటర్ దాన్ గుజరాత్. ఐ ఫీల్ బౌలింగ్లో పంజాబ్ కాస్త బెటర్గా ఉంది. ఎందుకో బ్యాటింగ్లో అయితే రెండు స్ట్రీమ్లు కూడా అదే వాళ్ళకి అసలు వీళ్ళకి ఆపోజిట్ ఏంటంటే గుజరాత్కి టాప్ ఆర్డర్ కాస్త ఆడతారు. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, సాహా అండ్ మిగతాదంతా కూడా డొల్లే. సేమ్ వీళ్ళకి ఆపోజిట్ పంజాబ్కి స్టార్టింగ్ మొత్తం డొల్ల, మళ్ళీ చివరిలో శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ somehow they will give their best. అండ్ పంజాబ్ టోటలీ 7 మ్యాచెస్ ఆడారు. రెండు నెగ్గారు డీసీ మీద అండ్ జీటీ మీద. అండ్ దే లాస్ట్ 5 మ్యాచెస్ ఆర్సీబీ, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, ఎంఐ. 9th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు పాయింట్స్ టేబుల్లో. ఆల్మోస్ట్ వీళ్ళు కంటిన్యూస్గా 3 మ్యాచ్లు ఓడిపోయారు పంజాబ్ కింగ్స్. అండ్ జీటీ 7 మ్యాచెస్ ఆడారు, కాస్త బెటర్గా ఉన్నారు పంజాబ్తో పోల్చుకుంటే. దే వన్ 3 మ్యాచెస్, ఎంఐ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్. లాస్ట్ 4 సిఎస్కే, పంజాబ్, ఎల్ఎస్జీ, డీసీ. వీళ్ళు 8th పొజిషన్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. ఇద్దరు కూడా లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయారు. ఓడిపోయి ఈ కాంటెస్ట్లోకి వస్తున్నారు. అండ్ మనకు తెలుసు ఇయర్ ఆల్రెడీ వీళ్ళిద్దరికి మ్యాచ్ జరిగింది, పంజాబ్ అండ్ జీటీ. ఆ మ్యాచ్ మనం చూసాం. పంజాబ్ హెస్ వన్ విత్ 3 వికెట్స్. ఇట్స్ ఎ బ్యాటింగ్ అడ్వెంచర్ ఫ్రమ్ శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ. వాళ్ళిద్దరు సూపర్గా ఆడారు. ఒకసారి చూద్దాం. ఆ మ్యాచ్ మనకు తెలిసిన గుజరాత్ ప్లేడ్ వెల్. వారు 199 బోర్డు మీద పెట్టారు. శుభ్మన్ గిల్ ప్లేడ్ వెల్, ఒక 89. బట్ వాళ్ళు లాస్ట్ ఒక్క బాల్ మిగిలి ఉందనగా దే చేజ్ ఇట్. ఎక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు 70 for 4 దగ్గర నుంచి ద వే సికిందర్ రాజా అండ్ ప్లేడ్ వెల్ అండ్ శశాంక్ సింగ్ అండ్ జితేష్ అయితే సూపర్గా ఆడారు. శశాంక్ సింగ్ పర్టికులర్లీ 29 balls 61. అండ్ చివరిలో అశుతోష్ శర్మ ఫినిష్ ఇచ్చాడు 17 balls 31. జితేష్ కూడా ప్లేడ్ వెల్ 8 balls 16. సో ఫైనల్లీ వాళ్ళు త్రుటిలో నెగ్గారు లక్కీలీ పంజాబ్ వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి ఈ మ్యాచ్. వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ 4 మ్యాచ్లు జరిగితే గుజరాత్ 2 నెగ్గింది అండ్ పంజాబ్ 2 నెగ్గింది. పంజాబ్ ఈ సీజన్తో జరిగిన మ్యాచ్తో కలిపి. అండ్ హై స్కోర్స్ అండ్ లో స్కోర్స్ చూస్తే జీటీ హై స్కోర్ ఆన్ పంజాబ్ ఈస్ 199, లో స్కోర్ ఈస్ 143. అండ్ పంజాబ్ హై స్కోర్ ఆన్ జీటీ ఈస్ 200, లో స్కోర్ ఈస్ 153. అండ్ పంజాబ్ అండ్ గుజరాత్ ఇద్దరు హై స్కోర్స్ కూడా ఈ సీజన్ మ్యాచ్లోనే వచ్చింది, 199 అండ్ 200. ఈ ములన్పూర్ బ్యాటింగ్ అది ఎలా ఉంటుందో చూడాలి. ఆ వికెట్ యూజువల్లీ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ బ్యాటింగ్ సర్ఫేస్. చేయడమే బెటర్ దాని మీద కూడా. అండ్ 2023లో లాస్ట్ ఇయర్ తెలుసు మనకి 2 మ్యాచ్లు జరిగితే 2 కూడా జీటీఏ నెగ్గింది. ఇప్పుడు వాటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ జీటీ ప్లేయింగ్ 12 వాళ్ళకి ఎలాంటి ఇంజురీ కన్సర్న్స్ లేవు ప్రస్తుతం. అంటే సడన్గా ఏదైనా నిగ్గిల్ అంటే మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు సేమ్ ప్లేయింగ్ 12తో వెళ్ళొచ్చు. శుభ్మన్ గిల్, సాహా, సాయి సుదర్శన్, ఇదే వాళ్ళ బెస్ట్ టీం. ఇంతకు మించి వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచో ప్లేయర్లు తీసుకురాలేరు. బట్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయట్లేదు, అది వచ్చిన ప్రాబ్లం. సాయి సుదర్శన్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్ అండ్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా షారుఖ్ ఖాన్ వాడారు. సో ఇదే బెస్ట్ టీమ్. సో ఐ థింక్ దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్. అండ్ పంజాబ్ ప్లేయింగ్ 12 స్టిల్ శిఖర్ ధవన్ ఈజ్ నాట్ అవైలబుల్ వాళ్ళకి. ఇంకా తన ఇంజురీ అనేది ఇంకా ఏం ఇంప్రూవ్ లేదు. అండ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో దే బ్రాట్ రైలే రుసో ఇన్ ప్లేస్ ఆఫ్ జానీ బైస్టో. అది చూడాలి రైలోనే కంటిన్యూ చేస్తారో లేదో.
రైలర్ రూసో, ప్రప్సిమ్రన్ సింగ్, శామ్ కరణ్, జితేష్, ల్యామ్ లింగ్స్టన్, శశాంక్ సింగ్, అశోక్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్. వీళ్ళ బౌలింగ్ అనేది చాలా బాగుంది. అండ్ హర్ప్రీత్ సింగ్ భాటియాని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడారు. సో సేమ్ టీం ఉండొచ్చు మేబీ. మరి జానీ బైస్టన్ తీసుకొస్తారా లేదో చూడాలి. ఆ తర్వాత హైడేని వాళ్ళు డ్రాప్ చేశారు, ఏదో టాక్టికల్ చేంజ్ అని. చూడాలి మరి. విల్ దే కంటిన్యూ విత్ ద సేమ్ ప్లేయింగ్ 12. అండ్ స్టాటిస్టిక్స్ చూస్తే మనకి తెలిసిందే, ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీళ్ళ టీమ్ స్టాటిస్టిక్స్ గురించి. పంజాబ్, ఇట్ ఈస్ శశాంక్ సింగ్ హూ ఈస్ ప్లేయింగ్ వెల్. 7 మ్యాచెస్ 187 రన్స్. అండ్ సెకండ్ ప్లేస్లో అశుతోష్ శర్మ. వీళ్ళిద్దరూ కింద లోయర్ ఆర్డర్లో వస్తారు. అండ్ వీళ్ళే హైయెస్ట్ రన్ గెటర్స్గా ఉన్నారు ఈ టీంకి. విత్ 4 innings 156 runs అశుతోష్. అండ్ బౌలింగ్లో దే ఆర్ గుడ్. బౌలింగ్లో దే ఆర్ మచ్ బెటర్ దాన్ దేర్ బ్యాటింగ్. Rabada was very good, 7 matches 10 wickets. Sam Curran was good, 7 matches 10 wickets. Harshal Patel 7 matches 10 wickets. Arshdeep 7 matches 9 wickets. బౌలింగ్లో డెఫినెట్గా వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారనే చెప్పాలి. అండ్ జీటీ ఇన్ బౌలింగ్ దే ఆర్ స్ట్రగ్లింగ్ కంపేర్ టు పంజాబ్. వాళ్ళ బెస్ట్ బౌలర్ మోహిత్ శర్మ 6 matches 8 wickets. అండ్ రషీద్ ఖాన్ 7 matches 7 wickets. వీళ్ళిద్దరే కాస్త వికెట్లు తీస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరు, ఉమేష్ యాదవ్ ఆడించారు, వాళ్ళు పక్కన పెట్టారు లాస్ట్ మ్యాచ్. అండ్ ఇన్ జీటీ బ్యాటింగ్ ఆబ్వియస్లీ ఇది శుభ్మన్ గిల్. 7 matches 263 runs. శుభ్మన్ గిల్ ఒక్కడే ఆడుతున్నాడు. కాస్త వస్తే సాయి సుదర్శన్ 7 matches 238 runs. వీళ్ళిద్దరే, నో బడీ ఈస్ కాంట్రిబ్యూటింగ్. డేవిడ్ మిల్లర్, తివాటియా కాస్త పర్లేదు, 6 matches 113 runs. సాహా ఆల్సో ఫెయిల్డ్ ఇన్ దిస్ సీజన్. 5 మ్యాచ్ల్లో 78 runs అంతే. సో వాళ్ళిద్దరే ఆడుతున్నారు టాప్లో. విజయ్ శంకర్, హస్మతుల్లా, ఉమర్ జైన్ యూస్ చేశారు బ్యాటింగ్లో, వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు. సో ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ దెమ్. మరి చూడాలి ఈ మ్యాచ్లో వాళ్ళు ఏదైనా. ఈ మ్యాచ్ డెఫినెట్గా పంజాబ్కి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు చూసుకుంటే. బట్ అన్లెస్ గుజరాత్ ఏదైనా దే కమ్ అవుట్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ప్లే వెల్ అంతే. సో నో డౌట్ పంజాబ్కి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో much, and please like, share and subscribe if you like my content. Thank you.